హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ముందుగా మీకు అందరికీ కూడా దసరా నవరాత్రులు శుభాకాంక్షలు అండి. సో మనకు రేపు నుంచే దసరా నవరాత్రులు అనేది స్టార్ట్ అవుతాయి కాబట్టి సో మనం ఈ 9 రోజులు కూడా మనము అమ్మవారి పూజ అనేది చేసుకుంటాము. సో 9 రోజులే కాదండి, 10 రోజులు కూడా మనం అమ్మవారి అంటే 12వ తారీఖు దాకా మనకు దసరా నవరాత్రులు అయితే ఉంటాయి కాబట్టి సో మనం 10 రోజులు కూడా అమ్మవారి పూజ అనేది చేసుకుంటాము. ఈ 10 రోజులలో ఒక్క రోజన్నా జలదీపం పెడితే చాలా మంచిదండి. ఈ 9 రోజులు కూడా మనము జలదీపము, అలాగే పంచకవ్య దీపము, ఐశ్వర్య దీపం, బెల్ల దీపం అనేది పెడితే చాలా మంచిదండి. సో అమ్మవారిని మనం 9 రోజులు కూడా పూజిస్తాం కాబట్టి సో దుర్గమ్మ అయితే మనకు 9 రోజులు కూడా 9 అలంకారం రూపంలో మనకు దర్శనం అనేది ఇచ్చా ఉంటుంది కాబట్టి మనము 9 రోజులు కూడా మనము దీపాలు అనేది 9 రకాలు అనేది వెలిగేయవచ్చునండి. అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఫస్ట్ అయితే కన్నా ఈ మాదిరిగా ఒక ప్లేట్ అయితే తీసుకోవాలండి. ప్లేట్ బాగా నీట్గా కడిగేసుకొని గంధం అనేది పూసుకోవాలి. గంధం కానీ పసుపు కానీ ఈ మాదిరిగా రౌండ్గా పసుపు అనేది రాసేసుకొని కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలండి. నిండుగా అలంకరణ అనేది చేసుకోవాలండి. మనం ప్లేట్ని అయితే కన్నా చిన్నది మీడియం సైజు గాజు బౌల్ ఉన్నాయి కూడా అందులో కూడా జలదీపం అనేది పెట్టుకోవచ్చునండి. సో నేనైతే ప్రతి సంవత్సరం ఈ మాదిరిగా అయితే పెడతానండి అమ్మవారికి అయితే జలదీపము. సో నేను ఎలా పెడతాను అనేది ఈ రోజు వీడియోలో అయితే కన్నా సో తప్పకుండా మీరు కూడా ఇదే మాదిరిగా ట్రై చేయండి. అమ్మవారికి జలదీపం పెట్టడానికి అయితే కన్నా చాలా మంచిదండి. సో నేనైతే కన్నా దగ్గర ఒక 3 సంవత్సరాలు అయితే ఉందండి జలదీపం అయితే అమ్మవారికి పెడతా ఉంటాను. సో జలదీపం పెడితే చాలా మంచిదండి. ఇంకా మీరు మిగతా రోజుల్లో కూడా లక్ష్మీ కుబేరుల దగ్గర అయినా మనం మామూలుగా మనం కుబేర పూజ చేసినప్పుడు లేదంటే లక్ష్మీ కుబేర పూజ చేసినప్పుడైనా మనం జలదీపం పెడితే చాలా మంచిది. సో నేనైతే పెడతానండి ఇంట్లో కూడా మిగతా రోజుల్లో కానీ లేదంటే ఇలా నవరాత్రులలో. సో నేనైతే ఒక నమ్మకంతో ఈ జలదీపం అనేది పెట్టుకుంటాను ఇంట్లో అయితే. సో పైన కూడా ఈ మాదిరి ప్లేట్ అనేది పెట్టుకొని నీళ్ళు అనేది మనం నీట్గా మనం వాడకన్నా ఉండే నీళ్ళు మాత్రమే వేసుకొని ఇందులో వచ్చేసి పసుపు కుంకుమ అనేది వేసుకోవాలా. కొంచెం కుంకుమ అనేది ఎక్కువ వేసుకోవాలండి, రెడ్ కలర్లో ఉండాలా. సో అమ్మవారికి అయితే కన్నా రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి సో ఇక్కడైతే నీళ్ళు కూడా వేసేసుకొని నీళ్ళల్లో మనం ఆయిల్ అనేది వేసుకోవాలా. నీళ్ళు కూడా మనం వాడినట్టు అయితే వేసుకోకూడదు, మంచినీళ్ళు వేసుకోవాలా. నువ్వుల నూనె అనేది వేసేసుకొని జలవత్తి అనేది వేసుకోవాలండి. సో ఈ ఒత్తులు అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తెప్పించుకున్నాను. ఒకసారి ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ లేదంటే మామూలుగా అమెజాన్లో అయినా చెక్ చేసుకోండి, ఉంటాయి. చెక్ చేసుకొని మీరు కూడా తెప్పించుకొని నవరాత్రులు ఏదో ఒక రోజున జలదీపం అనేది పెట్టండి, చాలా మంచిది. పూలతో ఈ మాదిరిగా అలంకరణ అనేది చేసేసిన ఏకారతితో కానీ లేదంటే అగరబత్తితో కానీ మనం వెలిగించుకొని పూలతో అంతా కూడా అలంకరణ చేసేసుకున్నాక మనం ఈ మాదిరిగా వెలిగించుకోవాలా. సో ఇప్పుడైతే మనం ఈ మాదిరిగా వెలిగించుకున్నాక అమ్మవారి ఫోటోకి ఎదురుగా పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవాలా. సో నేనైతే కన్నా ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం అనేది వెలిగించానండి. సో ఈ మాదిరిగా అయితే జలదీపం పెడతాను, అలాగే బెల్లం దీపము, పంచగవ్య దీపము, అలాగే ఐశ్వర్య దీపం అనేది పెడతా ఉంటాను. సో ఈ 9 రోజులు కూడా మనం అమ్మవారి పూజ చేసుకుంటాం కాబట్టి సో ఈ మాదిరిగా మనం అమ్మవారికి దీపాలు వెలిగించినామంటే ఒక్కో రోజు ఒక్కొక్క రకం దీపం వెలిగించి చాలా మంచిది. సో ఇప్పుడైతే కానీ పూజా మందిరంలోనే పెడతా చూడండి అమ్మవారి ఫోటోకి ఎదురుగైతే. నేనైతే లలిత అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నానండి పూజా మందిరంలోనే. సో ఫోటోలంటికి కూడా నేను అలంకరణ చేసేసి అలాగే దీపారాధన కూడా చేసేసి గణపతికి అయితే పూజ అనేది ముందే చేసేసినానండి. మళ్ళీ మీరు గణపతి పూజ చేయలేదని మీకు డౌట్ ఉంటుంది. ఫస్ట్ గణపతి పూజ చేసుకున్నాకనే తర్వాత నేను అమ్మవారి పూజ అనేది స్టార్ట్ చేస్తాను. మనం అమ్మవారి పూజ చేసే అంతసేపు కూడా దుర్గమ్మ అష్టోత్తరం కానీ లేదంటే లలితా సహస్రనామం కానీ లేదంటే శ్రీ సూక్తం కానీ మనకి ఏది వచ్చి అది చదువుకుంటే అమ్మవారి పూజ అనేది చేసుకోవాలండి. సో నేనైతే కన్నా దసరా నవరాత్రులలో జలదీపం పూజ అనేది నేను ఈ మాదిరిగా చేసుకుంటానండి. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితేనా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో నేను జలదీపం వచ్చేసి దసరా నవరాత్రులు కానీ లేదంటే మిగతా రోజుల్లో శుక్రవారం మంగళవారం అనేది ఈ మాదిరి పెట్టుకుంటానండి. సో మీకు నచ్చితే కన్నా తప్పకుండా మీరు కూడా ఈ జలదీపం అనేది దసరా నవరాత్రులలో ఒక్క రోజున పెట్టుకోండి. జలదీపం చాలా మంచిదండి. సో ఎందుకంటే నేను జలదీపం పెట్టినానండి, చాలా మంచి జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ దసరా నవరాత్రులు పూజ చేసేవాళ్ళు అఖండ దీపము అలాగే
కలశం లేకుండా మామూలుగా పూజ చేసే వాళ్ళు కానీ, అఖండ దీపము అలాగే కలశం పెట్టుకునే వాళ్ళు కానీ, ఎవరైనా కానీ పొద్దున్నే కానీ లేదంటే సాయంత్రం కానీ కుంకుమార్చన అనేది తప్పకుండా చేసుకోండి. సో ఈ దసరా నవరాత్రుల్లో దుర్గమ్మ పూజ అయితే గన ఆడవాళ్ళు అలాగే మగవాళ్ళు కూడా పూజ చేస్తారు కాబట్టి, సో మగవాళ్ళు పూజ చేసినా కూడా కుంకుమార్చన అనేది చేసుకోండి. పొద్దున్నే ఒకవేళ వీలు కాలేదన్నా కూడా సాయంత్రం అయినా కుంకుమార్చన అనేది చేసుకోండి. ఒకవేళ మీరు ఇంట్లో పూజ చేయలేదు, మాకు వీలు కాలేదు అనుకున్నా కూడా గుడిలో కూడా అమ్మవారి ఫోటో కానీ అమ్మవారి విగ్రహం కానీ పెట్టి పూజ చేస్తూ ఉంటారు. సో అక్కడికైనా వెళ్ళి మీరు కుంకుమార్చన అనేది చేసుకొని, కుంకుమార్చన అంతా అయిపోయినాక అమ్మవారికి నైవేద్యం ధూపం అలాగే కర్పూరం హారతి ఇచ్చేసి ఆ కుంకుమ అనేది మీరు తెచ్చుకొని మీరు డైలీ కూడా కుంకుమ అనేది, సో ఆ కుంకుమ ఎవరికి ఇవ్వకూడదండి, మీరే తెచ్చుకొని ఇంటికి డైలీ కూడా తాలికి అలాగే నుదుటిన అనేది పెట్టుకోవాలి. ఆ కుంకుమ వచ్చేసి ఎవరికి ఇవ్వకూడదు. మీరు కుంకుమార్చన చేసినారు కాబట్టి మీరే ఇంటికి తెచ్చుకొని మీరే డైలీ కూడా పెట్టుకోవాలా. సో ఈ వీడియో మీకు నచ్చితే కానీ ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.